మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు కరోనా అనేది ఒక వ్యాధి ఉందనుకోండి. ఈ వ్యాధి అంటే పాపం అనుకోండి వాళ్ళ దృష్టిలో. ఈ కరోనా అనే వ్యాధికి లేదా ఈ పాపానికి క్రైస్తవం మందు, యేసు మందు, మెడిసిన్ అని వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పి యేసుని తీసుకున్నారు. యేసుని తీసుకున్నాక ఏమవ్వాలి? ఆ వ్యాధి నుండి సంపూర్ణంగా స్వస్థత కలగాలి, ఇక ఆ ప్రాబ్లం ఉండకూడదు. కానీ అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తున్నాడు? మీరు వేడి నీళ్ళు కాచుకోండి, పసుపు పెట్టుకోండి, అందులో మిరియాలు వేసుకుని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కలిపి తాగండి, అప్పుడు మీకు వ్యాధి నుండి స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. అంటే యేసు రక్తం ఆ ముందు పనిచేయలేదని కదా, అవి ఫెయిల్ అయినాయి, వాటి వల్ల కాలేదు. అప్పుడు మళ్ళీ కష్టాలు శ్రమలు అనేటటువంటి ఈ మెడిసిన్ తీసుకొస్తున్నాడు. అంటే ఆ మాలిన్యాన్ని యేసు రక్తం కడగలేకపోయింది, అంతే కదా దాని మీనింగ్. అంటే క్రైస్తవ మత సిద్ధాంతాలని కొట్టిపారేశాడు. ఎందువల్ల? వీడి దగ్గరికి వచ్చి పడేటటువంటి ఆ విశ్వాసుల రోగాలకి సమస్యలకి సమాధానం చెప్పలేక, అరే మీకు ఈ కష్టాలు కన్నీళ్ళు ఊరికే రావట్లేదురా, దేవుడు ఇందుకోసం పెడుతున్నాడు, ఈ పరీక్షలు పెట్టడం వల్ల మీకు ఇంకా మేలు జరిగిద్ది అని చెప్పి కవర్ చేస్తున్నాడు.